నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగులో కక్కుర్తి బయటపడింది. సిబ్బంది భోజనాల కోసం ఒక్కో టీంకు 1500 ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ గ్రామాలలో ప్రజాప్రతినిధులు భోజనాలు సమకూరుస్తున్న వైనం బయటపడింది. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు డిప్యూటీ డిఎంహెచ్ఓ కాజేస్తున్నారని వైద్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గుడ్ మార్నింగ్ సార్, నేను పిఎంఓ వెంకన్న నా పేరు. నేను ఆలగడప పిహెచ్సి నల్గొండ డిస్టిక్లో పనిచేస్తున్నాను. నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి, అలాగే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మరి గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారికి హరీష్ రావు సార్ గారికి నేను తెలియజేయనిది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటి వెలుగు టీంలో ఒక్కొక్క టీంకి 1500 రూపాయలు భోజనాలకు ఇస్తున్న టీంలో భోజనాలకు ఇస్తున్నారు. అలాగే మీరు టెంట్ల ఖర్చుకు వాటికి కూడా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారని తెలిసింది. 2500 రూపాయలు మీ టీంకి ఒక్కటికి ఇస్తున్నామని నల్గొండ డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ పిఎస్సిలో వచ్చేసి ఈ భోజనాల డబ్బులు, టెంట్కి అయ్యే ఖర్చు డబ్బులు ఆ విలేజ్ల సర్పంచుల్ని, ఎంపీటీసీలని మేనేజ్ చేసుకొని ఆ డబ్బుల్ని వీళ్ళు స్వాహా చేసేసి మాకు అన్యాయం చేస్తున్నారు. సరైన ఫుడ్ లేదు, సరైన స్నాక్స్ లేవు. మేము మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అద్దాలు వేయడానికి నేను రెడీగా ఉన్నా. అర్థమైందా సార్? హరీష్ రావు సార్, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను అద్దాలు వేయడానికి రెడీగా ఉన్న నా శాయశక్తుల అందరికీ మీరు పంపిన ఎక్విప్మెంట్కు నేను న్యాయం చేసి అందరికీ అద్దాలు ఇచ్చేటట్టు నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను అద్దాలు ఇస్తున్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి భోజనాల దగ్గర మా పిఎస్సి టీం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ డిఎంహెచ్ఓ కేశవరావు సార్, అలాగే ఆలగడప సూపర్వైజర్స్ కొంతమంది యొక్క భోజనాల డబ్బుల దగ్గర కకృతి పడి మాకు సరైన భోజనాలు పంపించక ఆ వచ్చే 1500 రూపాయలు నొక్కేసి అంతా ఆగమాగం చేస్తున్నారు. 50 రోజుల నుంచి నేను ఓపిక పడుతున్నాను, 4 రోజుల నుంచి నేను బాక్స్ తెచ్చుకుంటున్నా, నాకు ఒక్కరికి డబ్బులు ఇస్తుంటున్నారు. అది ఏ విధంగా సాధ్యం సార్? నేను టీం అందరికీ 1500 రూపాయలని మేము వండించుకుంటాము, మంచిగా తృప్తితోటి తిని ఇక్కడ న్యాయంగా పనిచేస్తాను అంటున్నా కూడా వీళ్ళు మేమేలు చేస్తున్నారు సార్. ఈ ఆలగడప పిహెచ్సి మీద ఎమ్మెల్యే గారు, హరీష్ రావు గారు, కలెక్టర్ గారు దృష్టి పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను.